హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుస్మాకుల్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి మీల్ మేకర్ గోంగూర కర్రీని ఎంచుకోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. స్పైసీగా చాలా బాగుంటుందండి. చికెన్ మటన్లో ఉన్న పోషక విలువలు ఈ మీల్ మేకర్ కర్రీలో ఉన్నాయండి. నాన్ వెజ్ తినని వారికి ఈ మీల్ మేకర్ గోంగూర కర్రీ ఒక మంచి కర్రీ అని చెప్పచ్చండి. చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ గోంగూర కర్రీని ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీల్ మేకర్ని ఒక బౌల్ తీసుకున్నానండి. 75 గ్రాములు ఉంటాయి. ఇది మేము నార్మల్ వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచామంటే సాఫ్ట్గా అయిపోతాయండి. ఇవి పక్కన పెట్టేద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. మామూలు వాటర్లోనే ముంచితే చాలండి, చాలా సాఫ్ట్గా అయిపోతాయి. వేడి నీళ్ళు కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఇవి గట్టిగా నీరంతా పిండేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఈ పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నానండి. గోంగూర అండి ఒక కట్ట, పెద్ద కట్ట. ఇలా 1కి 2 సార్లు కడిగేసేసుకొని బాండీలో వేసేసుకొని వేయించుకోవాలండి. చూడండి ఎలా వేయిస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందండి. ఇది వైట్ రైస్, బిర్యానీ, చపాతీ, పుల్కా, రోటీల్లోకి చాలా బాగుంటుందండి. చూడండి ఇలా ఫ్రై చేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుంటే చాలండి. మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇలా ఉడికితే చాలండి, చాలా దగ్గరగా పడింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక బౌల్లో తీసేసుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని గట్టిగా పిండేసిన మీల్ మేకర్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలండి. వేయించుకున్నంత వరకు, కలర్ మారేంత వరకు దగ్గర ఉండి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అదే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎలా ఫ్రై చేసుకున్నారో. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా ఫ్రై చేస్తే చాలండి. తర్వాత 2 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో. చాలా త్వరగా అయిపోతుందండి కర్రీ మాత్రం. ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇలాగా దగ్గర పడింది. ఇలాగైతే చాలు. టమాటాలు సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇది 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు గోంగూరను మిక్సీ జార్లో వేసేసుకొని గ్రేవీలాగా చేసుకోవాలండి. చూడండి అలా గ్రేవీగా చేసుకొని ఆ టమాటాల్లోనే వేసేసి కొంచెం వాటర్ మిక్స్ చేసేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కారం, 1 స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసి మిక్స్ చేసుకోవాలండి. ఇవి దగ్గర పడే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోనైనా ఉంచుకోవాలండి. మిక్స్ చేసి ఈ ప్రాసెస్లో చేస్తేనండి మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు నచ్చుతారండి. స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దేనిలోనే వేయించిన మీల్ మేకర్ని కూడా వేసేసి మూత పెట్టుకొని మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, అడుగు పట్టకుండా. అంతేనండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి ఈ కర్రీని. ఒక్కసారి రుచి చూస్తే మాత్రం వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇలా మూత పెట్టేసి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఉప్పు కారాలు తక్కువైతే ఇప్పుడే వేసుకొని చూసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేస్తే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే తినాలనిపిస్తుందండి. కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇది బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.